ఆవాలు ఆడించడానికి పిండి మరకెళ్తే ఆడనని చెప్పారు. ఎందుకంటే చేదుగా ఉంటాయి కదా ఆవాలు. అదే మెషిన్‌లో వేరే పిండిలేస్తే ఈ చేదంతా వాటికి అంటుకుంటుందని చెప్పి. మా ఇంటి నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది ఫ్లోర్ మిల్. రీసెంట్‌గానే పెట్టారు. ఇదివరకు పిండి ఆడించాలంటే ఆల్మోస్ట్ 4-5 కిలోమీటర్స్ దూరం వెళ్ళాల్సొచ్చేది. ఇప్పుడు వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉండడం వల్ల చాలా ఈజీగా ఉంది. సమ్మర్ సీజన్ కదా! ఇంకా ఈ సీజన్‌లోనే అందరూ పచ్చడి కారాలు, కూర కారాలు రకరకాలు ఆడించుకుంటూ ఉంటారు కాబట్టి ఫ్లోర్ మిల్ అస్సలు ఖాళీ లేదు. చాలా టైం వెయిట్ చేసినా మనం వచ్చిన పని అవ్వలేదు. ఆవాలు ఆడనన్నారు కాబట్టి ఇంట్లోనే మిక్సీ జార్లో మెత్తగా బ్లెండ్ చేసుకున్నాము. ఈ కష్టమంతా ఎందుకు అంటే ఆవకాయ పచ్చడి పట్టడానికి. అయితే పచ్చడి మనం పట్టట్లేదు, మా జేజం పడుతుందన్నమాట. అప్పట్లో అయితే ప్రతి సంవత్సరం 100-200 కేజీలు పచ్చడి పట్టేవాళ్ళంట. ఇంట్లో తినడానికే కాకుండా చుట్టాలకి, చుట్టుపక్కల వాళ్ళకి, దూరంగా ఉన్న చుట్టాలకు కూడా పచ్చడి పట్టి పంపేవారంట. వేడి వేడి అన్నంలో ఆవకాయ, నెయ్యి, ముద్దపప్పు కలుపుకుని తింటే ఇంకా టేస్టే వేరే లెవెల్ కదా. అన్నట్టు మన ఛానల్లో అయితే 5.5K సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. ఇంకా మిల్లో వర్క్ చేసే వాళ్ళ కోసం కూడా ఆవకాయ పచ్చడి పట్టుంచేవారు. జేజం వాళ్ళు అయితే వెనకటి రోజుల్లో ప్రతిరోజు వంట చేసేవాళ్ళంట. అంటే వంట చేయడంలో గొప్ప ఏముందని మీరు అనుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్కి కాదు, మిల్లో ఉన్న వర్కర్స్ అందరికీ కూడా లంచ్ ప్రిపేర్ చేసేవాళ్ళంట. ఇప్పట్లో లాగా స్విగ్గీ, జొమాటో లేవు కాబట్టి ఒక్కొక్క రోజు వంట వండడానికి ఓపిక లేకపోయినా, నీరసంగా ఉన్నా ఇంకా పడతాలేస్తా వంట అయితే చేసేవాళ్ళంట. జేజం ఓపిక మెచ్చుకోవాలి. అసలు చాలా పేషెన్స్ అండ్ చాలా ఓపికగా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా వయసు రీత్యా అసలు ఓపిక లేదు. బట్ అప్పటి రోజుల్లో ఇవన్నీ ఇంత యాక్టివ్గా చేసేవాళ్ళము అని ఆ స్టోరీస్ అన్నీ చెప్తుంది పచ్చడి కలుపుతూ. రండి మరి చూసేద్దాం మా గ్రేట్ గ్రాండ్ మాస్టర్ చెఫ్ ఆవకాయ పచ్చడి ఎలా పడుతున్నారో. ఉప్పు ఎంత పడుతుంది, ఎన్ని ముక్కలకి ఎంత కారం వేయాలి అని అస్సలు అడగద్దు. ఎందుకంటే మీకు వీడియోలో తెలియజేయడానికి నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎక్కడైనా మెజర్ చేస్తారేమో అది కౌంట్ చేసి మీకు చెప్దామని. బట్ త్రూ అవుట్ ద ప్రాసెస్ ఎక్కడ మెజరింగ్ కప్స్ కానీ జార్స్ కానీ అస్సలు యూజ్ చేయలేదు. అన్ని 100 కేజీలు పచ్చడి పట్టిన వాళ్ళకి మెజర్మెంట్స్తో పనే ఉంటుంది చెప్పండి. ఇన్ని మామిడికాయ ముక్కలకి ఇంత అయితే సరిపోతుందని ఉజ్జాయింపుగా వేసేసి పచ్చడి ప్రిపేర్ చేసేస్తారు. బట్ లాస్ట్లో టేస్ట్ చూడాలి, సూపర్ ఉంది. ఆవకాయ పట్టడానికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కావాలంటే నేను ఒకసారి మా జేజంని అడిగి మీకు ఫస్ట్ కమెంట్లో పింక్ చేస్తాను. మీరు కూడా చెక్అవుట్ చేసి ట్రై చేయొచ్చు. పచ్చడి పట్టిన వెంటనే టేస్ట్ అస్సలు తెలియదు. ఒక 2-3 రోజులు ఊరిన తర్వాత తింటే టేస్ట్ అయితే అద్భుత. పచ్చడికి తడి తగలకుండా ఉంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఇంకా మేము తీసుకున్న కొన్ని మామిడికాయలు అయితే బాగా ముగ్గిపోయినాయి అన్నమాట. అవి ఎప్పుడైతే పచ్చడిలో వేసామో మొత్తం పచ్చడంతా పాడైపోతుంది. కాబట్టి వాటిని ఇంకా ముగ్గబెట్టిన తర్వాత ఇలాగ మ్యాంగో జెల్లీ అయితే తయారు చేసిందమ్మ. బయట షాప్స్లో కొనుక్కునే మామిడి తాండ్ర టేస్టే వచ్చింది. ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మామిడి గుజ్జులో పంచదార కానీ బెల్లం పొడి కానీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక పళ్ళెంలో బటర్ పేపర్ వేసుకోవచ్చు, లేదంటే నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవడం. మామిడి పేస్ట్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక 3-4 డేస్ ఎండ్లో పెట్టాలి. బాగా ఎండిన తర్వాత మనకి నచ్చిన సైజెస్లో కట్ చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. మేమైతే జనరల్గా రౌండ్గా ఉన్న ప్లేట్లో పెట్టాం కాబట్టి సైజెస్ అయితే అన్ఈవెన్గా వచ్చినాయి, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీలో ఎంతమందికి మామిడి తాండ్ర అంటే ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.